బ్రేకింగ్ న్యూస్ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల దాడి కేసులో అసలైన నిందితుడు మాత్రం ఇంకా చిక్కడమైతే లేదు. ఈ కేసులో సురేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడి కోసం పోలీసులు దాడి జరిగినప్పటికీ ఇటు గాలిస్తూనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు సురేష్. అతనే ఈ దాడికి ప్లాన్ చేశాడని పోలీసులు అనుమానం. అందుకే అతడిని కోసం ఇటు తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇంకా రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిలో కర్రలు, రాళ్లను ఉపయోగించేలా చేసింది సురేషే అని పోలీసులు అంటున్నారు. అయితే సురేష్ ఫోన్ ఉపయోగించకపోవడంతో అతడి ఆచూకీ ఇంకా కనిపెట్టలేకపోతున్నారు పోలీసులు. సురేష్ కోసం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా గాలిస్తున్నారు పోలీసులు. నిజానికి కలెక్టర్ బృందాన్ని ప్రజా అభిప్రాయ సేకరణ వేదిక నుంచి ఊరిలోకి తీసుకువెళ్లటంలో సురేష్ది కీ రోల్. అతడి మాటను అంగీకరించి ఊళ్ళోకి వచ్చిన కలెక్టర్పై దాడి జరిగింది. దీంతో దాడి చేయడం కోసమే అతడిని గ్రామంలోకి తీసుకువచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో 4గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఇప్పుడు 25కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల దాడి కేసులో అసలైన నిందితుడు మాత్రం ఇంకా చిక్కడం లేదు. సురేష్ ఈ దాడిలో కీ రోల్ని వహించాడు. ఎవరైతే కలెక్టర్ వచ్చారో కలెక్టర్ అసలు సభా వేదిక నుండి డైరెక్ట్గా ఊర్లోకి తీసుకువెళ్లే పాత్ర సురేష్ పోషించాడు. అయితే సురేష్ ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం ఇంకా పోలీసులకు అర్థం కాని అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. సురేష్ ఫోన్ వాడకపోవడంతో సురేష్ ఆచూకీ ఇక్కడ పోలీసులు కనిపెట్టడం కష్టాంతరం అవుతుంది. ఆయనను మహారాష్ట్ర మరియు తెలంగాణ 2 చోట్ల కూడా ఇటు పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇంకా రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిలో కర్రలు, రాళ్లను ఉపయోగించేలా ప్రజలను ప్రేరేపించింది సురేష్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సురేష్ కనుక ఒకవేళ పోలీసులకు చిక్కితే ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ జరిపే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.